ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏంటి సిచ్యువేషన్ అని మీరు అనుకుంటున్నారు? జనరల్గా బీఆర్ఎస్ ఏమో మాదే పవరింగ్ అయిపోయింది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దాన్ని మొత్తం ముంచేసిండని. దేన్ని ముంచాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ని ఖతం చేసిండు, ఆయన కూడా ఖతం అయిపోయిండు, మొత్తం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో బీఆర్ఎస్ ఇంకా వద్దన్నా బీఆర్ఎస్ తప్ప ఇంకా ప్రజలు దేనికి ఓటేసే అవకాశం లేదు, ఆల్టర్నేట్ మేమే ఉన్నామని వాళ్ళు అంటున్నారు. ఇంకొక లైన్ ఏంటంటే రేవంత్ ఏమన్నా చేస్తాడో అవసరమైతే బీజేపీతో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు కేసీఆర్ పొలిటికల్ అంటే అదే రఘు గారు, మనం ఒక దగ్గర మిస్టేక్ అవుతున్నాం రాష్ట్రాలు అందరం. కేసీఆర్ని చూస్తే ఒక మేధావి, అపర మేధావి, చాలా పెద్ద ఇంటలెక్చువల్ అనేది ఒకటి పడింది. కానీ రేవంత్ రెడ్డిని చూస్తే మనకు ఆ అభిప్రాయం రావడం లేదు, ఇక్కడే కదా అని. కానీ రేవంత్ రెడ్డి కూడా చాలా పెద్ద పొలిటికల్ ఇంటలెక్చువల్. ఓకే, అతను బీజేపీ జాగృతి నుంచి బయలుదేరాడు, తెలుసా మీకు? బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్కి ఒక జాగృతి సంస్థ ఉంది, దానికి ఒక జాగృతి అనేటువంటి కార్యాలయం ఉంది, జాగృతి పత్రిక ఉంది, జాగృతి స్కూల్ నుంచి వచ్చాడు ఆయన. అంటే అట్లా బ్రాటప్ నుంచి వచ్చి సిస్టమ్ అంతా అర్థం చేసుకొని అతని నడకని, అదే అంటున్నా, రేవంత్ రెడ్డి కేసీఆర్కి కంటిన్యూటీ. అతను కేసీఆర్ బ్రెయిన్కి కంటిన్యూటీయే రేవంత్ రెడ్డి, కేటీఆర్ కాదు. ఓకే, సేమ్ అతను ఇప్పుడు 2026లో కేసీఆర్ ఎవరు? రేవంత్ రెడ్డి. అది అతను నడిపిస్తున్నటువంటి తీరు అనమాట. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఇంత పెద్ద మాయా నాటకం రాజశేఖర రెడ్డి ఆడగలిగిందా? లేదు. అదే రేవంత్ రెడ్డి. ఇది ఎక్కడి నుంచి నేర్చుకోండి ఈ విద్య? కేసీఆర్ నుంచే. ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురావడం, అదే పెద్ద అబద్ధాన్ని ఇది నిజం కాబోతున్నదని చెప్పాలి. అది అందుకనే ఒక అబద్ధాన్ని ధ్వంసం చేయడానికి సత్యం కాదట, ఏది వీళ్ళకి, మాకు కాదు. ఒక అబద్ధాన్ని ధ్వంసం చేయడానికి సత్యాన్ని ఆయుధంగా వాడమంటది బుద్ధుడు నుంచి అంబేద్కర్ వరకు. కానీ చాతుర్వర్ణ బ్రాహ్మణికల్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఏం చెప్తుందో తెలుసా? ఒక అబద్ధాన్ని ధ్వంసం చేయాలంటే మరో పెద్ద అబద్ధం వాడాలట. ఇది వర్ణ క్యాపిటలిజం అంటారు దీన్ని, వర్ణ క్యాపిటలిజం. ఒక అబద్ధాన్ని ధ్వంసం చేయడానికి మరో పెద్ద అబద్ధం తీసుకోవడమే రేవంత్ రెడ్డి ప్లాన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లాయల్గా ఉండడం అనిపిస్తున్నదా, లేదు బీజేపీ హోల్డ్ ఉండి కూడా నడిపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ క్యాపిటలిస్టులు ఇంకా సింపుల్ గా జోక్ గా అందరికి అర్థం కావాలంటే, రోజు ఫోన్ పే చేస్తుంటాడు సార్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి. ఎంత అవునా, ఇది పరిస్థితి. అందుకని రేవంత్ రెడ్డి రాజకీయ మార్గనిర్దేశం చేస్తున్నాడు ఆధునికంగా రాహుల్ గాంధీకి. అదే రాహుల్ గాంధీ పొలిటికల్ ఫిలాసఫీ ఉండొచ్చు, ప్రాక్టికల్ ఫిలాసఫీ లేదానికి. ఓకే, అది రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు అతనికి. ఎస్, 100%. అసలు ఇద్దరికి పడట్లేదు, ఈయన సరిగా చేయట్లేదు, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. మీ స్టూడియోలో వచ్చిన కానీ చెప్తారు ఈ మాట, మారుస్తారట, తీస్తారట. ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన కానీ చెప్తారు, ఏం తీసేది ఉండదు సార్. భారతదేశం ఇప్పుడు దక్షిణ భారతదేశం వెనుకబడిపోలే. కేరళ అప్పర్ కాస్ట్ ముఖ్యమంత్రి, కర్ణాటక అప్పర్ కాస్ట్ ముఖ్యమంత్రి, తెలంగాణ అప్పర్ కాస్ట్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ అప్పర్ కాస్ట్ ముఖ్యమంత్రి, పాండిచ్చేరి, మొత్తం హోల్ సౌత్ ఇండియా అప్పర్ కాస్ట్ కంట్రోల్ ఉంది. తమిళనాడు విజయ్ వెల్లలార్ కమ్యూనిటీ, అతిపెద్ద తమిళనాడులో అతిపెద్ద ఫ్యూడల్ రోమన్ క్యాథలిక్లో ఉన్న అతిపెద్ద అప్పర్ కాస్ట్, అతిపెద్ద అప్పర్ కాస్ట్ వెల్లలార్. అంటే ప్రతి గ్రామంలో ఫ్యూడల్సే వాళ్ళు. మినిమం 500 acres ల్యాండ్ ఉంటుంది. వాళ్ళు రోమన్ క్యాథలిక్లో ఎప్పుడో 200 ఏళ్ల క్రితం చేరిండ్రు. ఆయన అప్పర్ కాస్ట్, విజయ్ అప్పర్ కాస్ట్. ఎడో పిచ్చోడు ఎస్సీ గీసీ అంటాడు, వాడికి కట్టేసి కొట్టాలి ఎస్సీ అని, ఎస్సీ వెల్లలార్ కమ్యూనిటీ. అట్లా సౌత్ ఇండియా మొత్తం అప్పర్ కాస్ట్ కంట్రోల్లో ఉంది, వెనుకబడి పోలే, అప్పర్ కాస్ట్ కంట్రోల్లో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి చాలా బలాఢ్యుడు, బలవంగా ఉన్నాడు. కాబట్టి అంత బలవంతుడికి అభిముఖంగా అంతే మేధో యుద్ధం జరగాలి, అంతే పోరాటం జరగాలి. అందుకని నేను మీకు ఈరోజు చెప్పేది ఏంటంటే, తెలంగాణ గడ్డ మీద రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ఈ ముగ్గురిని మిక్సీలో వేస్తే బయటకు వచ్చిందే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి చాలా ఇంటలెక్చువల్గా ఇండియాలోనే ఒక రాష్ట్రాన్ని పట్టుకొని అతిపెద్ద గజదొంగలాగా మారిన అతిపెద్ద మాఫియాలాగా తెలంగాణ భూమిని అమ్మడానికి ప్రయత్నిస్తూ ప్రజలకి బిచ్చం మెతుకులేసి ఆకాశమంత అబద్ధాలు ఆడుతూ
చేస్తున్న ఒక మాయా నాటకమే, మాంత్రిక రాజకీయమే రేవంత్ రెడ్డిది. అలాంటి రేవంత్ రెడ్డి మోసం చేసేది 90% బీసీ ఎస్సీ ఎస్టీలని నయవంచన చేస్తున్నాడు ప్రతి కులాన్ని. అందుకని ప్రతి కులం దగ్గరికి పోబోతున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఆర్గనైజ్ చేసి రాబోయే 2.5 సంవత్సరాల్లో సామాజిక రాజకీయ అభిముఖంగా రేవంత్ రెడ్డి మీదకి యుద్ధానికి మా ప్రజలు సమీకరించే ఒక ప్రత్యామ్నాయ ఆలోచన ఇవ్వడానికే రేపు